ఒక యవనస్తుడు తండ్రి మాట వినకుండా కార్ తీసుకొని కార్ నడుపుకుంటూ చాలా వేగంగా వెళ్ళిపోతాడు. వెళుతున్న సమయంలో పక్కనే వస్తున్న ఒక బైక్ని గుద్దడం జరుగుతుంది. ఆ బైక్ని గుద్దినప్పుడు ఈ యవనస్తుడు భయపడి అక్కడ ఆగకుండా ఆ కార్ని ఇంకా వేగంగా తీసుకొని వచ్చి ఇంటికి వచ్చేసి ఇంట్లో దాక్కుంటాడు. పోలీస్ ఇంటికి వస్తారు. ఆ బాబుకి శిక్ష పడితే ఆ బాబుకి ఉన్న భవిష్యత్తు పాడైపోతుంది. అందుకని పోలీస్ దగ్గరికి వెళ్ళి నేనే ఆ కార్ డ్రైవ్ చేసింది అని చెప్పి ఆ కార్ డ్రైవ్ చేసినందుకు వచ్చే శిక్ష భరించడానికి ఆయన వెళ్తారు. జడ్జి ముందర ఆ శిక్ష నాకే వేయండి అని ఆ శిక్ష ఆయన తీసుకుంటాడు. ఆ తండ్రి ఆయన నడిపించకపోయినా కూడా ఆ శిక్షను భరించడానికి ఆయన ముందుకు వస్తాడు. వచ్చినప్పుడు ఆ శిక్ష ఆయన మీద వేస్తాడు. ఎప్పుడైనా న్యాయస్థానంలో న్యాయము తీర్చినప్పుడు ఏదైనా నేరానికి శిక్ష పడాల్సిందే. ఒక నేరానికి ఒకే శిక్ష. అలాగే న్యాయవంతుడైన దేవుని యొక్క చూపులో కూడా పాపానికి తీర్పు రావాలి. పాపాన్ని యేసుక్రీస్తు తీసుకున్నాడంట. ఈ సిలువను భరించలేరు అని ఆ శిక్ష మన కొరకు ఆయన తీసుకున్నాడంట. యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమును తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకానికి పంపలేదు. లోకానికి యేసుక్రీస్తుని దేవుడు ఎందుకు పంపాడంట? తీర్పు తీర్చడానికి కాదు. ఎంతో మంది వచ్చారు, ఇది తప్పు, ఇది కరెక్ట్, ఇది రైట్, తీర్పు తీర్చి వెళ్ళారు. కానీ రక్షించడానికి ఎవరు రాలేదంట. యేసుక్రీస్తు ఒక్కడే తీర్పు తీర్చడానికి కాదు, కానీ ఆ తీర్పులో నేను నిల్చుంటాను, ఆ నేరాన్ని నేను మోస్తాను, నేను వారిని రక్షిస్తాను.